మనకు కనబడుతున్నాయి. సో నిజానికి మీరు అది చేయాలనుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేయాల్సి ఉండే అంటే ఫస్ట్ ఈ వేదిక మీద నుంచి ఆయన మూసీ గురించి మాట్లాడుకొచ్చిండు కదా. మరి ఈ మూసీ గురించి మాట్లాడుకొచ్చినప్పుడు ఆయన మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలతో ఎన్నిసార్లు చర్చించాడు, ప్రజలకు ఏం అభయం ఇచ్చిండు చెప్పండి. ఈయన నోటి వెంట ఏమైనా మాట వచ్చిందా? రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు తిట్టేటోళ్ళు తిడుతున్నారు, పొగిడేటోళ్ళు పొగుడుతున్నారు, ఏదో అయితేనే ఉన్నది. 40% పూర్తని చెప్పి వీళ్ళే ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. అంటే ఇంకా 60% పెండింగ్ ఉన్నది. ఇది పెండింగ్ ఉన్నది ఇంకా 60%. ఈ పెండింగ్ ఉన్న వారికి మీరు ఏం ధైర్యం కలిగించారు? మీరు కూల్చండి. ఈ ఫామ్ హౌస్ల గురించి నేను ఏం చేస్తున్నాను ఈ మాటలు మాట్లాడలేదు. ఏమంటాడు? మూసీ పరివాహక ప్రాంతం సంబంధించి ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు, మూసీల మొత్తం కూడా వాళ్ళ డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి. ఎవరెవరి ఫామ్ హౌస్లై? కేటీఆర్ది, హరీష్ రావుది, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కుమారులవి, కేవీపీ రామచంద్రరావుది, వీళ్ళ ఫామ్ హౌస్ల యొక్క ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ ఫామ్ హౌస్ల యొక్క డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా దానికి లింక్ అయింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కలిపేసి వీటిని మొత్తం పొల్యూటెడ్ వాటర్గా మారుస్తారని చెప్పుకొచ్చిండు. ఓకే, మరి అప్పుడు ఏం చేయాలి? వెంటనే మీరు వీటిని కూల్చివేసే ప్రక్రియ మొదలు తీసుకోవాలి, ముందుకు వేయాలి. ఆ తర్వాత ఇక్కడ కూల్చివేస్తే ఇంకా పొల్యూట్ కావు కదా, ఈ కూల్చకుండా కేవలం మాటలుగా పరిమితం చేసి వీళ్ళ దగ్గరకు చెగబడి వీళ్ళని కూల్చండి, వీళ్ళని కూల్చేయాలి, వీళ్ళని పక్కకు పంపించండి, వీళ్ళకి పంపించండి అని చెప్పి పదే వీళ్ళ మీద పడితే పోనీ మరి వీళ్ళకేమైనా ధైర్యం చెప్పిర్రా? వీళ్ళకి భరోసా కల్పించిర్రా? అది లేదు. సో మేమేమంటున్నామంటే మీ మాటలు నిజమే, 100కి 100% ట్రూ. వీళ్ళ యొక్క ఫామ్ హౌజులు, బడాబాబులు బలిసిన యొక్క ఫామ్ హౌజుల యొక్క డ్రైనేజ్ నీళ్లు ఆ నదిలో కలిసి అవి మొత్తం పొల్యూట్ అయిపోయి ఆ నీళ్ళని కాస్త హైదరాబాద్ ప్రజానికాన్ని తాగుమనిస్తున్నారు అని మీరు క్వశ్చన్ రైజ్ చేసిన మాట వాస్తవము. అది కాస్త ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజానికానికి హైదరాబాద్ ఎటువంటి అవస్థలో తెలియదు. కానీ హైదరాబాద్ దాటిన తర్వాత యాదాద్రి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ నల్గొండ ప్రాంతం కనుక పోతే ఈ మూసీ దుర్వాసన పక్కపొంటున్న గ్రామాలకి చాలా గలీజ్గా కొడుతుంది. కనీసం అక్కడ అటువైపున చూడలేం, కళ్ళెత్తి కూడా చూడలేం. అటువంటి దుర్వాసన, అటువంటి చెత్త చెదారం మొత్తం పేరుకుపోయి ఉంది. సో ఇక్కడ సమస్య ఉన్నది. ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలి? ఇక్కడ మొదటి నుంచి వాటిని కొట్టుకుంటూ రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ కిల్ చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్గా ఉండాలి. ఆ తర్వాత రెండో స్టెప్గా వీళ్ళ దగ్గరికి పోవాలి. కానీ వీళ్ళని టచ్ చేయకపోతే, వీళ్ళకి నోటీసులు జారీ చేయకపోతే, వీళ్ళకి సంబంధించిన అంశమే తెర మీదకి రాకపోయి కేవలం మాటలకి పరిమితం చేస్తే ఉన్న పలంగా వచ్చి వీళ్ళని గొలగొట్టమంటారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? బక్క బలిసిన వాళ్ళనే మీరు బలిసిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, కానీ చేతలు మాత్రం బక్క పలసిన వాళ్ళ మీద మీ చేతలు కనబడుతున్నాయి. నిజంగా ఇక్కడ పొల్యూట్ అవుతున్నప్పుడు వచ్చి ఇక్కడ కిల్ చేయండి, ఇక్కడ దీన్ని ఖతం చేయండి. ఈ ఫామ్ హౌస్ సంగతి ఏందో చూడండి. ఆ తర్వాత అక్కడ చేసినామమ్మా, అక్కడ పని అయిపోయింది, ఇక మీద మొత్తం కూడా శుద్ధమైన జలం వస్తుంది, ఇక్కడికి శుద్ధమైన నీరు వస్తుంది, మీ ఇల్లు కూడా ఇవ్వండి, దీన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఇక్కడ కన్విన్స్ చేయాల్సి ఉండే. మీ మాట 100% ఏకీభవిస్తున్నాము. కానీ మీరు కూడా గతంలో కూడా మీ యొక్క పనితీరంత ఆగమాగం ఉన్నది. ప్రజాపాలన పెట్టిరు. ఈ ప్రజాపాలన వాళ్ళు ఏం చేసిరు? పథకాలు మొదలు ఇస్తారట, ఆ తర్వాత రేషన్ కార్డులు ఇస్తారట. కానీ రేషన్ కార్డు ఉంటేనే పథకం ఇస్తారట. మీకు అర్థమైంది కదా? పథకాలు ముందు ఇస్తారట, ఆ పథకాలు రాని వాళ్ళకి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోమన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోమన్నారు ఆ పథకాలనే. కానీ ఆ పథకాలు ఎవరికి ఇస్తారట? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారట. ఇప్పుడు అట్లనే ఫస్ట్ ఇక్కడ ఫామ్ హౌస్ సంగతి ఏందో కూల్చి దాని సంగతి తేల్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజానికం ఈ సంగతి ఏందో చూడాల్సిన అవసరం ఉండేది. వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ధైర్యం కల్పించి, వీళ్ళకి నమ్మకం కల్పించి, వీళ్ళు నష్టపరిహారం ఏమి ఇస్తారు, ఏం చేయాలనుకుంటారు, మీ ప్రాజెక్ట్ యొక్క కథ ఏంది, కార్ఖానేది మొత్తం చెప్పిన తర్వాత దీని తర్వాత ఇక్కడికి పోవాల్సి ఉండేది. ఏంది? యాదాద్రి భువనగిరి జిల్లా పరిశుద్ధమైనటువంటి ఆ మూసీ పరివాహక ప్రాంతాన్ని శుద్ధి చేయడమా, అందులో చెత్త చెదారాన్ని తొలగించడమా, ఇలాంటి ప్రక్రియ చేపట్టాల్సింది. కానీ ఫస్ట్ సెకండ్ చూస్ చేసుకొని ఈ పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం అక్కడ నుండి తరలించి ఆ తర్వాత ఈ ఫామ్ హౌస్ల గురించి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని అబ్జెక్ట్ చేసేది ఒకటే, ఈ ప్రాసెస్ అనేది మీరు ముందుగా ఇక్కడ మొదలు పెట్టాల్సింది అనేది ఒక అబ్జెక్షన్ ఉంటే, మరోవైపు ప్రతి వేదిక మీద కూడా రాజకీయ భాష మాట్లాడుతున్నారు. ఈ భాషతో ఏమైతే తెలుసా? కేసీఆరే మొత్తం ఆయన నేను మాట్లాడకూడదు భాష, కాకపోతే కొన్ని పదాలు వాడిన ఆయన రండ పదాలు వాడి రండ భాష అని రండా అని ఒక పదం వాడినటువంటి ముఖ్యమంత్రిగా
ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. అటువంటి పదాలు వాడి ఆయనే మొత్తం తెలంగాణ భాష అంటేనే బూతు భాష లెక్క పరిగణించి రాజకీయాల మొత్తం కూడా బూతులతో నింపేసిండు. ఇక మీరు వచ్చి కూడా ఆయన బూతులతో నింపేస్తే మీరు ఆవేశంతో నింపేస్తున్నారు. చింపుతా, చీరుతా, చింతపండు చేస్తా, చింతపండు చారు చేస్తా, ఇటువంటి భాష మాట్లాడి మీరు కొంత కూడా ఇంకా మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు. సో ఆయనను దించేసింది అన్ని రకాల కారణాల్లో ఇదో కారణం. మీరు దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోకండి దయచేసి, మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఏమైంది, డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తే డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఇంకో పంచాయతీ. రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ మూసి పరివాహక ప్రాంతం ప్రజానికం మొత్తం కూడా ప్రతిరోజు ఎవరిని టచ్ చేసినా రేవంత్ రెడ్డి అనే పేరు కామన్గా వినబడుతుంది. ఆ రేవంత్ రెడ్డి అనే పేరులో తిట్లు ఉన్నాయి, పొగడ్తలు ఉన్నాయి. మరి వారి కోసం కనీసం రేవంత్ రెడ్డి ఒక్కసారి మాట్లాడిండా? వారి కోసం ఒక్క క్షణం లేదా తీరిక మాట్లాడడానికి? ఒక ప్రెస్ మీటో ఈ వేదికను ఉపయోగించుకొని మాట్లాడకపోయారు. మీరేం మాట్లాడుతారు? చింపుతాం, చీరుతాం, వీళ్ళ గురించి మాట్లాడారు. మరి ఏం చింపి ఏం చేసి 9 నెలల కాలంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఉన్నది, సెక్రటరియట్లో అదనంగా డబ్బులు పెంచిన వ్యవహారం ఉన్నది. ఈ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో ఒక్క మంత్రి మీద అయినా, గత మాజీ మంత్రి మీద కేసు అయిందా? వాళ్ళ మీదేమో కేవలం మాటలతో పరిమితం చేస్తున్నారు, మాటల వరకే ఆపేస్తున్నారు. కానీ మూసి పరివాహక ప్రాంతాల ప్రజల మీద మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. బక్క పరిశ్రమల మీద తొందరగా పోయి మనం ఏదైనా చేయవచ్చు. అరే పరిశ్రమల మీద చేయాలంటే ఒక వెనకాడికి వేయాలి కదా, అట్లా చేస్తున్నది మీ ప్రభుత్వం. గిట్లా అదేనా మీ ప్రభుత్వం స్ట్రాటజీ? సో మేము డిమాండ్ చేస్తున్నారంటే ఫస్ట్ నిజంగా మీరు అంటున్నారుగా, మీ ముఖ్యమంత్రి మాట్లాడిన స్వయంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాట కాబట్టి ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజానికానికి అక్కడి నుంచి తరలిస్తున్నారు కాబట్టి ఎస్, వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడ్డగించే వాళ్ళని నమ్మించండి, వాళ్ళని నమ్మవలకండి, వాళ్ళని ఒప్పించండి, వాళ్ళకి అన్ని రకాలుగా హామీలు ఇవ్వండి. అన్ని రకాలుగా వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కూడా. మరి ఇవన్నీ చేసిన మీరు ఇక్కడ ఆల్రెడీ మరి ఈ మూసి పరివాహక ప్రాంత ప్రజానికాన్ని తరలించిన మాత్రం మూసి ప్రక్షాళన అయిపోదు కదా. మరి ఏం చేయాలి? ఈ ఫామ్ హౌస్ కూడా కూడగొట్టాలి. ఎందుకంటే వీళ్ళ డ్రైనేజీలు మూసి నదిలో కలుస్తాయని చెప్పిన మాట మీరే కదా, రేవంత్ రెడ్డి సీఎంగా మీరే చెప్పారు కదా. ముందు వీళ్ళ ఫామ్ హౌస్లు కూల్చండి, వీళ్ళ కథ ఏందో తేల్చండి. సో మనకున్నటువంటి అతి విశ్వసనీయ సమాచారం మేరకు డైరెక్ట్గా మనకున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కాంటాక్ట్స్ మేరకు త్వరలో కేటీఆర్ పని పట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఏందనేది కొన్ని అంశాలు ఉన్నాయి, దాంట్లో ఏదైనా తెర మీద తీసుకురావచ్చు. అయితే ఫామ్ హౌస్ తనది కాదని చెప్పింది కాబట్టి కొంత ఫామ్ హౌస్లో ఇరకడం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవన్నీ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రదీప్ రెడ్డి పేరు మీద ఉన్నాయి కాబట్టి. ఆయన ఇరుక్కునే ఒకే ఒక్క చాలా కీలకమైన అంశం అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం. అది ఎక్కడ ఫస్ట్ అరెస్ట్ చేసి అనే చర్యలు తీసుకునే కంటే ముందు ప్రజల్లో ఆయన యొక్క విశ్వసనీయత, ప్రజల్లో అంతో ఇంతో కేటీఆర్ అంటే గుర్తింపు, గౌరవం ఉన్నదాన్ని కాస్త మొత్తం ఫస్ట్ కిల్ చేయాలి. దీనికోసం త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఎవరెవరి ఫోన్లో అయితే ట్యాప్ చేసిండో, ఎవరెవరి ఫోన్ల విషయంలో అయితే ఆయన చాటుమాటుగా విన్నడో, దాంట్లో కొన్ని కాల్ లీక్స్ మొత్తం కూడా, కాల్ ఆడియోస్ మొత్తం కూడా లీక్ కాబోతున్నాయట. అతి విశ్వసనీయ సమాచారం మేరకు అందుతున్నటువంటి మనకు ఆ విషయం ఇది. త్వరలో ఆ కాల్ డేటాలో నుంచి కొంతమంది ప్రముఖుల యొక్క కాల్ డేటాలు, వీళ్ళ కాల్స్ కూడా రికార్డ్ అయ్యాయా అనే రకంగా ఆశ్చర్యపరిచే విధంగా కేటీఆర్ చేసినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో కొన్ని కాల్స్ని బయటపెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మొత్తం రాజకీయం మొత్తం కూడా ఇంకా వేడెక్కబోతోంది. ఇదంతా ఓ ప్రాసెస్ నడుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ భాష మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం, దయచేసి వేడుకుంటున్నాం, మీ భాష మార్చుకోండి. మీరు ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమంలో ఇటువంటి భాష మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది మీరు వ్యక్తిగతంగా మీడియా సమావేశం పెట్టుకుంటారా, లేకుంటే మీ పార్టీ వేదికగా గాంధీ భవన్ వేదికగా మాట్లాడతారా, మీ సొంత విషయం, వ్యక్తిగత విషయం. కానీ మీ పార్టీ ఎజెండానా, మీ పార్టీ కథనం ఏమో కానీ అధికారిక కార్యక్రమంలో ఈ భాష మాట్లాడడం కొంత తగ్గించుకుంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీ లెక్కన అడ్డగోలుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తారు, ఏం పొడుస్తారు, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకొని పదం కూడా వాడి ఏం పీక్తారని కూడా మాట్లాడిండు. ఇటువంటి భాష అడ్డగోలుగా మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆగమైండు. మీరు ఆ భాషని ఇంకా ముందుకు తీసుకుపోకుండా అక్కడితో కిల్ చేయాలి. మీరు కొంత యంగ్ అండ్ డైనమిక్ అంటూ మాట్లాడతారు కాబట్టి మీరు ఒక తక్కువ సమయంలోనే, అంటే చాలా మంచి అవకాశం దొరికింది మీకు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమాజాన్ని కూడా కొంత మార్చే ప్రయత్నం చేయండి.
మీ భాష ఇట్లా వక్రీకరించి ఈ భాష ఇట్లా వక్రీకరించి ఇంకా ఆగం చేసి ఇట్లా చేయకండి. ఇక కేటీఆర్ బయట చూద్దాం ఒకసారి మనం. కేటీఆర్ ఏం మాట్లాడిన అనేది లేదు ఇంకా. సో చూపిస్తాం మీకు. కేటీఆర్ ఏమంటారంటే ఆ ఫామ్ హౌస్ నాది కాదు, అది ఫామ్ హౌస్ మా దోస్త్ అని చెప్పుకొస్తారు. దానికి సంబంధించి ఒక బయట ఆయన స్వయంగా నోటితో చెప్పిన మాట ఉంది. సో ఏదేమైనా కూడా ఫస్ట్ ప్రాసెస్ కింద మీరు చెప్పిన మాట ప్రకారంగా మూసి అనే దానికి అంత కలుషితం అవ్వడానికి కారణం ఇలా ఫామ్ హౌస్లే కాబట్టి ఇలా ఫామ్ హౌస్లో ముందు గూల్ చేయండి. ఈ ఫామ్ హౌస్లో మీరు చెప్పిన పేర్లు 4 పేర్లు ఉంటాయి. ఇంకా పొంగులేటి పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి కథ ఏందో చూడండి. పట్నం మహేందర్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఫామ్ హౌస్ కూడా అదే పరిధిలో ఉన్నదంటే ఈ పట్నం మహేందర్ రెడ్డి పొంగులేటి 2 విషయాల్లో కూడా మీరు ఏదో ఒక విషయాన్ని తేల్చండి. పొంగులేటి పట్నం మహేందర్ రెడ్డి యొక్క ఫామ్ హౌస్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయట. వాటి సంగతి కూడా చూడండి ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం గుర్తుందా? మరి అప్పుడెందుకు సూచనలు చెప్పలేరు? మీకు దమ్ముంటే ప్రత్యామ్నాయం చెప్పండి. కేటీఆర్ హరీష్ కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు. 10 ఏళ్ల రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నది చాలదా? బీఆర్ఎస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మీరు కూల్చలేదా అని పదే హైడ్రా వచ్చినప్పుడు హైడ్రా గురించి ఇంకా కూడా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కదా. ఎస్, హైడ్రాని సమర్థిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని సమర్థిద్దాం. ఎప్పుడు ఇక్కడ మీరు చూడండి కొన్ని విషయాల్లో ఉదాహరణ తీసుకుంటే ఫాతిమా కాలేజ్ తీసుకుందాం. ఫాతిమా కాలేజ్ ఉదాహరణగా తీసుకుందాం. ఈ ఫాతిమా కాలేజ్ విషయానికి వస్తే ఫాతిమా కాలేజ్ అంతా కూడా సల్కం చెరువు. ఇదంతా రోడ్ ఇట్లా ఉండేది సల్కం చెరువు అని చెప్పి. ఈ కాలేజ్ మొత్తం కూడా పూర్తిగా చెరువులో కట్టిరు కాబట్టి ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటే హైడ్రాను సమర్థించటోళ్ళు. పూర్తిగా చెరువులోనే ఉన్నది. ఎన్కన్వెన్షన్ కూడా ఇక్కడ చెరువు ఉన్నది ఉదాహరణ అనుకుంటే ఈ చెరువుకి అడ్డం గోడ కట్టేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారు. అక్కడ చర్యలు తీసుకోండి. ఇంకా లేదనుకుంటే ఇంకా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి ఉన్నది. అది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది, మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది. వాటిపైన చర్యలు తీసుకున్నారు, బాగానే ఉన్నది, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు పోని ఇది తీసుకొని ఏమైనా చిన్న గుడారం వేసుకొని బతుకు జీవనం కోసం బతుకుతురా, వాళ్ళు ఏమైనా తిండికి లేక తిప్పలు పడుతున్నారా? అది కూడా కాదు కదా. వీటి పేరు పెట్టి ఒక్కో సీటుకి 10 లక్షలు 5 లక్షలు పెట్టి అమ్ముకొని ఈ యొక్క అక్రమం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ యొక్క రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా. హైడ్రా ఇక్కడ ఉక్కుపారు మోపితే బాగానే ఉండేది, కానీ కాయకష్టం చేసి ఏన తరబడిగా పైసలు కూడబెట్టుకొని బ్యాంకుల దగ్గర లోన్లు తెచ్చుకొని ఊర్లో ఆస్తులు అమ్ముకొని గొర్రెను బర్రెను వ్యవసాయాన్ని ఎడ్లను అన్నిటిని అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి బతుకుదామని చెప్పి పిల్లా పాపలతో అందరూ హైదరాబాద్కు వచ్చి వచ్చిన ఉద్యోగం దొరకబట్టుకొని వచ్చిన గుడారం ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్ ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెట్టి ఓ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లుకు పర్మిషన్ ఉంటుంది, ఇల్లుకు లోన్ వస్తుంది, ఇల్లు కరెంట్ వస్తుంది, ఇల్లుకు నల్లా వస్తుంది, ఇల్లుకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది, అన్నీ ఉంటాయి. లేదు మొత్తం తప్పని చెప్పి మీరు ఇచ్చినటువంటి దస్తావేజులని మీరు ఇచ్చినటువంటి అధికారాలను మొత్తం కూడా తుంగలో దొక్కేసి వాటి నిర్మాణాన్ని కూల్చివేసినప్పుడు కదా హైడ్రాన్ తప్పు పట్టింది. హైడ్రాన్ ఎప్పుడు తప్పు పట్టిరు? హైడ్రాన్ తప్పు పట్టింది సున్నం చెరువులో చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని స్క్రాప్ బిజినెస్ చేసుకునే కుటుంబాన్ని నేలపాలు చేసి బుగ్గిపాలు చేసి వాళ్ళ బతుకుని రోడ్డు పడేసినప్పుడు అప్పుడు హైడ్రాన్ వ్యతిరేకించారు. పటేల్గూడలో కొన్ని నివాసాలని కమర్షియల్ బిల్డింగ్స్ని కాదు, కమర్షియల్ సంబంధించిన యాక్టివిటీస్ హోటల్స్ని కాదు, అటువంటి వాటిని కాదు, నివాసాలను కూల్చినప్పుడు తప్పు పట్టిరు. మల్లంపేట దగ్గర కొన్ని విల్లాలని అక్రమంగా కట్టుకున్న విల్లాల విషయంలో ఎవరిని తప్పు పడతలేరు, కానీ అన్ని రకాల అనుమతులు ఇచ్చి బ్యాంకు లోన్లు ఇచ్చి నివాసాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ నివాసితులని ఉన్న పలంగా రోడ్న పడేసి వాళ్ళ ఇళ్ళను కూల్చివేస్తామని చెప్పినప్పుడు తప్పు పట్టిరు. మరి పోనీ అక్కడ చేసిరు కదా అంతటా చేస్తారు కావచ్చు కదా అనుకుంటే పటేల్గూడ దగ్గర ఒక రూలు, కత్వ చెరువులో ఇంకో రూలు, సున్నం చెరువు దగ్గర ఇంకో రూలు, దుర్గం చెరువుకు ఇంకో రూలు. దుర్గం చెరువు అనేది తెలంగాణ రాష్ట్రం లేదా? దుర్గం చెరువు హైడ్రా పరిధిలో రాదా? వీళ్ళకేమో స్టే తీసుకొచ్చుకునేదాకా అవకాశం ఉంటుంది. వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ లేకుండా ఉన్న పలంగా వచ్చి వాళ్ళ సామాను మొత్తం బయట ఇసిరి పారేసి వాళ్ళ బతుకు మొత్తం రోడ్డు మీద పడేసి వాళ్ళ కూల్చివేతలు చేపడతారా? అందుకే మన హైకోర్టు జడ్జి చేసిండు, ఏకి పరేసిండు, చెమటలు బుట్టించిండు రఘునాథ్కి. సమాధానం చెప్పలేకపోయి కనీసం ఆయన ప్రశ్నకి. ఆయన నేరుగా అడిగే ప్రశ్న ఆయన అడిగేటువంటి అథారిటీ ఉంది కాబట్టి అడిగిండు.
మేము ఇంతమంది మొత్తుకుంటాం కానీ డైరెక్ట్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మేము అడిగితే కనుక మీకు సమాధానం చెప్పలేరు. సున్నం చెరువులో ఒక రూల్ ఉంటుంది, కత్వ చెరువులో ఒక రూల్ ఉంటుంది, నల్ల చెరువులో ఒక రూల్ ఉంటుంది, బతుకమ్మ కుంటలో ఒక రూల్ ఉంటుంది, దుర్గం చెరువులో ఒక రూల్ ఉంటుందా? అంటే వ్యవస్థని ఎటువడతటి మార్చుకోవచ్చా మీరు? దానికి అథెంటిసిటీ, దానికి ఒక కథ, లెక్క, ఒక పత్రం ఉండదా? హైడ్రాని ఎప్పుడు వ్యతిరేకించారు? ఇక్కడ మీరు నిర్మాణం కనుక కూల్చివేతలు చేపడితే ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు కాదు. హైడ్రాన్ ఇంకా కొంత ప్రశంసలు పొందేది. ఎస్, చెరువులను కాపాడుతుంది, ఆ నీళ్ళు ఏడబోవాలనో దాని వ్యవస్థానానికి నీళ్లు పోతున్నాయి, వర్షాలు పడంగానే ఎక్కడి నీళ్ళు అక్కడనే చెరువులకు పోతున్నాయి, ప్రజలు మొత్తం ఎంత పెద్ద ఇబ్బంది ఏం లేదన్నట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజానికి మరి నాలాలు కనుక, చెరువులు గిరువులు ఇవన్నీ కనుక పూర్తిగా యథాస్థానాన్ని తీసుకొస్తామని ప్రక్రియ కనుక మీరు తీసుకుంటే హైదరాబాద్లో డ్రైనేజీల మీద, పెద్ద పెద్ద నాలాల మీద మీరు ఊహించారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ టవర్సే ఉన్నాయి. ఒక్కసారికి జూబ్లీ హిల్స్, మాదాపూరు, ఈ బేగంపేట ఇవన్నీ పరిసర ప్రాంతాల్లో చూస్తే కొన్ని వందల ఇండ్లు మొత్తం కూలగొట్టుకుంటూ పోవాలి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కాపాడాలి కదా మీరు. సివరేజ్ అది హైడ్రానిక్ అసెట్ ప్రొటెక్షన్తో పాటుగా డిజాస్టర్ రెస్పాన్స్ కూడా ఉన్నది కదా. అటువంటి అప్పుడు వీటి కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. సో సామాజికను టచ్ చేసినప్పుడు మాత్రం ఇబ్బంది పడ్డది కానీ హైడ్రాని ఎవరు కూడా వ్యతిరేకించలే. ఎప్పుడైతే సామాజికను టచ్ చేసి సామాన్యులు ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి హైడ్రాకి నూకలు చెల్లినాయి. సో తొందరలోనే మీరు మీ నోటి వెంట వచ్చిన